ఒక మనిషి 10 పడవల మీద కాళ్ళు వేస్తే ఏమవుతుంది? గమ్యం చేరలేడు సరే కదా, నీళ్లల్లో పడిపోతాడు. మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మనకు వేల కోరికలు, లక్షల్లో ఆలోచనలు ఉంటే మన శక్తి అంతా చెల్లాచెదరైపోతుంది. కానీ విజయం సాధించే వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? శ్రీకృష్ణుడు దాని గురించి ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏకాగ్రత అనేది కేవలం పని కోసం కాదు, అది మన మనశ్శాంతికి కూడా అవసరమని ఆయన వివరిస్తున్నాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ కురునందన, ఈ మార్గంలో నిశ్చయమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ నిశ్చయము లేని వారి బుద్ధులు అనంతమైన శాఖలుగా చీలిపోయి ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు 2 రకాల మనుషుల గురించి చెబుతున్నాడు. మొదటిది నిశ్చయమైన బుద్ధి కలవారు. వీరికి తమ లక్ష్యం పట్ల స్పష్టత ఉంటుంది. నేను నా ధర్మాన్ని నెరవేర్చాలి, ఫలితం ఏదైనా పరమాత్మకే అంకితం అనే ఒకే ఒక ఆలోచనతో వారు పనిచేస్తారు. వారి శక్తి అంతా ఒకే దిశలో ప్రవహిస్తుంది. ఇక రెండవది అస్థిర బుద్ధి కలవారు. వీరికి లెక్కలేనన్ని కోరికలు ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, అది రాకపోతే ఏంటి పరిస్థితి అని వేల రకాలుగా ఆలోచిస్తూ తమ శక్తిని వృధా చేసుకుంటారు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చే సలహా ఏంటంటే, అర్జునా, నువ్వు యుద్ధం చేయాలా వద్దా, పాపం వస్తుందా లేదా అని ఎన్ని రకాలుగా ఆలోచించకు. ధర్మాన్ని రక్షించడం నా బాధ్యత అనే ఒకే ఒక్క నిశ్చయానికి రా. అప్పుడే నీ మనసు కుదుట పడుతుంది. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ప్రాధాన్యతను గుర్తించడం. మీరు ఏ పని చేసినా నేను ఇది ఎందుకు చేస్తున్నాను అనే విషయంలో ఒకే ఒక బలమైన కారణాన్ని వెతుక్కోండి. 100 కారణాలు ఉన్నవాడు త్వరగా నిరసించిపోతాడు. నేటి కాలంలో మన బుద్ధి సోషల్ మీడియా, అనవసరపు ఆలోచనలతో చీలిపోతోంది. మీ లక్ష్యం వైపు మాత్రమే మీ బుద్ధిని మళ్లించండి. నేను ఇది సాధించాలి లేదా నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అనే ఒకే ఒక్క ఆలోచన మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అర్జున, ఆలోచనలు ఎక్కువైతే గందరగోళం పెరుగుతుంది. నిశ్చయమైన బుద్ధితో యుద్ధానికి సిద్ధం కావడమే నీ ముందున్న ఏకైక మార్గమని కృష్ణుడు దిశానిర్దేశం చేస్తుంది. వేదాలలోని మాటలకు లోబడి కేవలం భోగాల కోసం కొట్టుమిట్టాడే వారి బుద్ధి ఎలా ఉంటుంది అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 42 మరియు శ్లోకం 43 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.